మన చుట్టూ ఉన్న కొందరు మనుషుల్ని ఎప్పటికీ మర్చిపోలేం. అది సమాజ ధర్మం. అలాగే సినిమాకి ఒక ధర్మం ఉంటుంది. అదే మనతో పాటు మన నిత్య జీవితంలోకి కొన్ని పాత్రలు నడుస్తూ ఉంటాయి. ఆ పాత్రను చూడగానే ఒక పవర్ కనిపిస్తుంది. ఆ కళ్లల్లో ఓ కమాండ్ కనిపిస్తుంది. ఆ సినిమా వచ్చిన మొదటి రోజు నుంచి ఆ మనిషి, అతని పాత్ర, ఆ పాత్రను తీర్చిదిద్దిన తీరు, అందరి నోట అదే మాట. తెలుగు సినిమా స్థాయిని ప్రపంచానికి పరిచయం చేసిన ఒక సినిమాలోని ఓ అద్భుతమైన పాత్ర అది. ఆ పాత్రను సినిమాలో కాకుండా నిజంగా చూస్తే అసలు చూడగలమా? ప్రయత్నం చేద్దాం. ఇంటర్నెట్లో చూసిన ఒక ఇన్ఫర్మేషన్ ప్రకారం అడుగులేస్తూ ముందుకెళుతున్నాం, ఏదో కనిపెట్టాలని. కొన్ని ఆలోచనలు వెంటనే ఆచరణలో పెట్టాలనిపిస్తుంది. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు మనం అదే చేయబోతున్నాం. మనల్ని వెంటాడే ఒక పాత్రని వెతుక్కుంటూ ఇప్పుడు మనం వెళ్తున్నాం. ఆయన ఎక్కడుంటారో మనకు తెలిసింది, కానీ అతను మనతో మాట్లాడతాడా లేదా అనేది మాత్రం ఇప్పుడు మనం చూడాలి. కమాన్. సమయానుకూల ఆలోచనలు సహజంగా రావు. అవి వచ్చినప్పుడు వెంటనే ఆచరణలో పెట్టాలి. అలాంటి ఆలోచనల వెనక వడివడిగా పరిగెడుతోంది టీవీ9. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 3లో మొదలైన ప్రయాణం ఒక గొప్ప క్యారెక్టర్ కోసం. ఇటీవలి కాలంలో ప్రతి ఇంట్లో, ప్రతి ఇంటర్నెట్ సర్ఫింగ్లో వేల సార్లు సర్చ్ చేసిన పాత్ర అది. గూగుల్ని జల్లెడపడితే ఆ పాత్రధారి తరచూ వచ్చే ఒక ప్రదేశం వివరాలు తెలిసాయి. ఆ ప్రదేశానికి వెళితే ఆ పాత్రధారిని కలుసుకోవచ్చేమో, లేదా అతని గురించి తెలుసుకోవచ్చేమో. రోడ్ నెంబర్ 12 వైపు తిరిగింది వాహనం. మన దగ్గర ఉన్న ప్రశ్నకు సమాధానం ఎంత దూరంలో ఉందో. అనుకున్న ప్రదేశం దగ్గరకొచ్చే కొద్దీ ఆశలు ఎన్నున్నాయో అనుమానాలు కూడా అన్నే పుడుతున్నాయి. మనం అనుకున్న క్యారెక్టర్లోని వ్యక్తి ఇక్కడికొస్తుంటాడని తెలిసింది గాని ఎప్పుడెప్పుడొస్తుంటాడు, ఇప్పుడసలు వస్తున్నాడో రావట్లేదో తెలీదు. ఇదే బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లోని స్టీక్ హౌస్. స్టీక్ హౌస్, ఇండియాస్ ఫస్ట్ ఫిట్నెస్ కిచెన్. సో ఇదే మనకు తెలిసిన అడ్రస్. సో ఇంకా ఇప్పుడు ఇంకొంచెం టెన్షన్ ఎక్కువైంది. అనుకున్న ప్లేస్కి వచ్చాం, కానీ ఇక్కడే మనం అనుకున్న వ్యక్తి ఉన్నారో లేదో చూడాలి. లోపలికి వెళితే అదంతా కొత్త ప్రపంచం. ఎటు చూసినా యుద్ధానికి సిద్ధంగా ఉండు అన్నట్టు పెయింటింగ్స్, కొటేషన్స్. అసలు ఎవరికోసం ఎక్కడికొచ్చాం అనే ఆలోచనొచ్చింది. హాయ్. Are you waiting for someone? యా, ఇక్కడ ఇమాన్ గారు ఉన్నారు. Chef Inam. యా, ఆయన వస్తున్నారండి. సో ఓకే. ఇప్పుడు వస్తున్నారా? వస్తున్నారు. Okay. 5 minutes కూర్చో. థ్యాంక్ యూ. వెయిట్ చేస్తున్నాం. మామూలు వారి కోసమైతే ఇంతలా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు. అతనెవరంటే, నువ్వు నా పక్కనున్నంత వరకు నన్ను చంపే మగాడు ఇంకా పుట్టలేదు మామా అని ప్రభాస్ ఎవరికి చెప్పాడో ఆయనే. ఆయన కోసమే మనం ఇక్కడ వెయిట్ చేస్తున్నాం. చుట్టూ మౌనం. మౌనం ఎప్పుడూ ఒంటరిది కాదు, దానిలో కొన్ని వేల సమాధానాలుంటాయి అంటారు. ఇప్పుడు మన ముందుకొచ్చే వ్యక్తి దగ్గర మనకు అవసరమైన సమాధానం దొరుకుతుందా? ఎదురు చూస్తున్న వ్యక్తి వచ్చాడు.
అతను రాగానే అడిగేశాం, మీ దగ్గరకు ఒక సెలబ్రిటీ వస్తారు కదా, ఆయన వివరాలు కావాలి అని. కూర్చుని మాట్లాడుకుందాం 2 నిమిషాలు అంటూ కిచెన్లోకి వెళ్ళి సరదాగా ఏదో ఐటెం చేయడం మొదలుపెట్టాడు. అదను కోసం వెయిట్ చేస్తున్నాం. నేరుగా వచ్చిన పని చెప్పకుండా పరిచయం చేసుకుని తర్వాత మన విషయం, అసలు విషయం చెప్పాం. ఇంతలా మనం వెంటపడి వచ్చిన వ్యక్తి పేరు ఇనామ్. షెఫ్ ఇనామ్ అంటే తెలియని సెలబ్రిటీ ఉండరట. చాలామంది సెలబ్రిటీలు డైట్ విషయంలో ఇతని సలహా తీసుకుంటారు. మనమేమో కట్టప్ప కోసం వెతుక్కుంటూ వచ్చాం, బట్ ఇక్కడ యాక్చువల్గా ఏం జరుగుతుందో నాకు అర్థం కావట్లేదు. ఈయన పెద్ద షెఫ్, మంచి రిచ్ ఫుడ్ అయితే ఇక్కడ మన కోసం చేసి ఇచ్చారు. ఒకసారి మనం మాట్లాడదాం. టెల్ మీ అబౌట్ దిస్ ఫుడ్. ఇట్స్ జస్ట్ ఫర్ సెలబ్రిటీస్ ఆఫ్ జనరల్ పబ్లిక్? ఇట్స్ ఆల్ ఫర్ ఎవ్రీబడీ. ఓకే, నా వంట సెలబ్రిటీలకే పరిమితం కాదు, ఎవరైనా రుచి చూడొచ్చు. అయితే ఫుడ్ వండాలన్న నా ఆలోచన వెనుక ఒక గొప్ప కాన్సెప్ట్ ఉంది. అదేంటంటే హెల్తీ ఫుడ్ తినాలన్న అవగాహన పెంపొందించడం. నేను ఏ డిష్ వండినా ఆరోగ్యాన్ని పెంచే పదార్థాలని, మసాలాలనే వాడుతాను. చార్కోల్ గ్రిల్లో కుక్ చేస్తా, అందుకే ఫుడ్ మంచి ఫ్లేవర్ తో కుమకుమలాడుతుంటుంది. డెలిషియస్ అండ్ ఆల్సో వెరీ హెల్దీ. ఓకే, సో ఈయనకి సెలబ్రిటీస్ తో టచ్ ఉన్నట్టయితే మాత్రం తెలిసిపోతుంది. సో మనం ఒకసారి చిన్నగా కూపీ లాగుదాం. అంటే ఎవరెవరు వస్తూ ఉంటారు, ఎవరు ఫుడ్ ఈయన రికమెండ్ చేస్తూ ఉంటారు. సో ఫర్ హూమ్, లైక్ హౌ మెనీ సెలబ్రిటీస్ యూ వర్క్ విత్? I actually started from the US. Actually, I did cook for some celebrities over there, like Matt Damon, Jennifer Connelly, and Dave Chappelle. And all. here? Prince Mahesh Babu and Rana. And a lot actually, like Samantha. And heroines? Samantha. Samantha. That is great to Ram hear. Charan is like a very, very, very dear friend, and I cook for him as well. What do they eat? I mean, they prefer particular, vegetables or? Yeah, what I mean, all these actors are like, they're so particular about their diet and their fitness. యాక్టర్లు సాధారణంగా డైట్ విషయంలో ఖచ్చితంగా ఉంటారు. ఎక్కువగా లీన్ ప్రోటీన్, సలాడ్స్ లాంటి ఫైబర్ రిచ్ ఫుడ్ కాంబినేషన్ ఇష్టపడతారు. All the nutrients. Okay, then we heard that you're very close to Kattappa. Oh, he's my great buddy. Really? Yeah. I want to meet him desperately. I'm looking for him. Are you for sure so you want to long. meet him? Yeah. Are you sure? Yeah. I can bring him to the studio this evening. Are you sure? Promise? I'm positive. Yeah. సో మనకి ఈవినింగ్ కల్లా కటప్పని టీవీ నైన్ స్టూడియోకి తీసుకురాబోతున్నారు ఇమా. సో రియలీ बहुत बहुत शुक्रिया उसके लिए. और ठीक है, हम इंतजार करते हैं उसका. We'll catch you in the studio. Bye bye. Thank you. చాలా హ్యాపీ అనిపించింది ఆయన మాటలు వింటే. మనం అనుకున్న పాత్రధారి సాయంత్రం 6 గంటలకు మన మధ్యకొస్తారని ఆయన ప్రామిస్ చేశాడు. సమయం గడుస్తోంది. వెయిటింగ్. ఓ 10 నిమిషాల ముందే ఫోన్ చేసి కన్ఫర్మ్ చేసుకున్నాం. అతను మేకప్లో ఉన్నాడట. సమయం సరిగ్గా 6 గంటలైంది. కెమెరాలు, లైట్లు, సెట్ అన్నీ సిద్ధంగా ఉన్నాయి. అతన్ని చూడాలనుందా? పిలిచేద్దామా? కట్టప్పా! మహిష్మతి సామ్రాజ్యానికి బానిసైన కట్టప్ప ప్రస్తుతం టీవీ నైన్ స్టూడియోకి వచ్చారు. ఎస్,
మనల్ని సర్ప్రైజ్ చేశారు. చూసారా ఎంత గంభీరంగా కనిపిస్తున్నారో. సో మనం కట్టప్పతో మాట్లాడదాం. కట్టప్ప గారు ఎలా ఉన్నారు? I'm doing well. Thank you. మేము చాలా సర్ప్రైజ్ అవుతున్నాం ఇలా చూస్తుంటే మిమ్మల్ని. గూస్ బంప్స్ వస్తున్నాయి. బాహుబలి 2 చూస్తున్నట్టు అనిపిస్తుంది. బట్ ఆ సెట్ నుంచి TV9 స్టూడియోకి ఎలా? I got a call from a very dear friend of mine. His name is Chef Inam. So he said TV9 and the audience of TV9, I mean, they wanted to see me. So I thought I'll just come and, you know, say hello to all of you guys. మేము చాలా అదృష్టవంతులమే. ఇలా పిలవగానే అలా వచ్చేసారు. బట్ మీరు ఇలా మారడానికి కారణం ఏంటంటే ఈ గెటప్ మీకు ఎగ్జాక్ట్గా సూట్ అయ్యింది. ఎలా అనిపిస్తుంది మీకు కట్టప్పలో? It's definitely a great feeling. కట్టప్ప గెటప్ లో సైనికుల్లా ఫీల్ అవుతున్నా. కట్టప్ప సీరియస్ పర్సనాలిటీ. అతని ప్రతి స్టైల్ నన్నెంతో ఆకట్టుకుంది. అవుట్ ఫిట్ ధరించిన వెంటనే కట్టప్ప ఆత్మ నాలో ప్రవేశించిందేమో అనిపిస్తోంది. పేపర్లలో వార్త చూసి చాలా మంది రెస్పాండ్ అయ్యారు. బాహుబలిని ఎందుకు చంపావు అని ప్రశ్నిస్తున్నారు. బాహుబలి నా రెస్టారెంట్ కి రానందుకే చంపేశా అంటాను. కట్టప్ప గెటప్ లోకి ఎందుకు మారాల్సి వచ్చిందో చెప్తాను. సో మీకు ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలా ఉంది? Like ever since, I mean, like, you know, people got to know about this, like in the newspapers and all. It just going. పేపర్లలో వార్త చూసి చాలా మంది రెస్పాండ్ అయ్యారు. బాహుబలిని ఎందుకు చంపావు అని ప్రశ్నిస్తున్నారు. Why did I kill Bahubali? ఈవెన్ నేను కూడా అడగబోతున్నాను మిమ్మల్ని. I just keep, I mean, you know, బాహుబలి telling people, నా like, రెస్టారెంట్ కి people come to my రానందుకే restaurant, that's the reason చంపేశా I killed అంటాను. ఓకే, సో మీకు రివార్డ్స్ ఎలా ఉన్నాయి? ఎవరైనా మిమ్మల్ని మెచ్చుకుంటున్నారా? సినిమా యూనిట్ ఏమైనా చూసిందా? ఎలా అనిపిస్తుంది? Yes, absolutely. I'll actually tell you, like, you know, when the idea and, like, you know, how I started this thing. కట్టప్ప గెటప్ లోకి ఎందుకు మారాల్సి వచ్చిందో చెప్తాను. షీలే చైల్డ్ అనే ఎన్జిఓ సంస్థ జబ్బుపడ్డ పసిపిల్లలకి చికిత్స అందిస్తుంది. ఆ ఎన్జిఓ సేవలు నన్ను ఎంతగానో కదిలించాయి. Like, you know, not able to take care of their treatments and all. So this organization, I mean, you know, ఓ సభ్యుడిగా ఎన్జిఓతో కలిసి నేను పనిచేస్తుంటాను. ఓసారి ఎన్జిఓ కాస్ట్యూమ్ పార్టీ ఏర్పాటు చేసింది. జిమ్ లో వర్కౌట్ చేస్తూ కొత్తదనం ఉన్న గెటప్ ఏం ధరించాలా అని ఆలోచించాను. Working out in the gym, and I was just thinking, like, you know, what should I do? What, I mean, you know, maybe I just want to come up with something very unique, because, you know, when something is like very close to your heart, and you know, you want to do something like very unique. So I was just trying to, you know, come up with some expressions and all. నా ఫేషియల్ ఎక్స్ప్రెషన్స్ కట్టప్పకి సరిగ్గా సూట్ అవుతుందనిపించింది. ట్రై చేద్దామని డిసైడ్ అయ్యా. సాధారణంగా నేను ఏం చేసినా మనసు పెట్టి 100% న్యాయం చేస్తాను. Like a warrior, and kind of like, you know, suits my personality, and I'm like very confident about it. So I thought, okay, let me just give a shot. And I'm always like, you know, when I'm doing something, I put my heart and soul, and I always give my best shot. So I just happened to call a dear friend of mine, Karthik. నా ఫ్రెండ్ కార్తిక్ కి చెప్పగానే గ్రేట్ అంటూ అభినందించాడు. అయితే అన్ని సమకూడడానికి కొద్ది రోజుల సమయం పట్టింది. ఈ అవుట్ ఫిట్ నా బాడీకి తగ్గట్టు డిజైన్ చేయించాను. గెడ్డం సెట్ చేయడానికి టైం పట్టింది. ఇవన్నీ సమకూర్చడానికి కార్తిక్ అండ్ టీమ్ ఎంతో కష్టపడ్డారు. వారికి నా థ్యాంక్స్. Because it's not easy. Right from this, you can see this outfit and all. I mean, like, everything is like custom made as per my body, and, you know, the beard and all as per my face. So it took a lot of time, effort, and you know, I really appreciated the entire team of Karthik and, you know, Mehboob and Venki and all. As a so once, I mean, you know, when I went for నేను ఈవెంట్ కి వెళ్తే అక్కడ ఎవరూ నన్ను గుర్తుపట్టలేదు. అక్కడ ఉన్న కెమెరామెన్లు, మీడియా అంతా షాక్ అయ్యారు. They were just like, రియల్ yeah. And I was like, you know, కట్టప్ప నీ దగ్గరికి వస్తే కట్టప్ప వాడెవడు ఉంటావా, నేనేరా కట్టప్ప. And then they were like, wow. And it just went crazy. Okay. కాస్ట్యూమ్ పార్టీ జరుగుతున్న హాల్లోకి ఎంటర్ అయ్యానంతే ఆ రోజు అక్కడ 700 మంది దాకా ఉన్నారు. Everybody loved the character. I think, and it ఐ థింక్ justified మీకు అది అవార్డు because, మీకు అది వచ్చేసి ఉంటుంది. ఫస్ట్ yes. ప్రైజ్ వచ్చి ఉంటుంది. Yes. ఐ గెస్. I don't know, I was like pretty confident about it, you know. Yeah. Yeah. బట్ మీకు ఇంకా డైలాగ్స్ గుర్తున్నాయి? కట్టప్ప రీల్ ఆ మూవీలో డైలాగ్స్ గుర్తున్నాయా? I watched the movie like a couple of times.
బాహుబలి సినిమా 2 సార్లు చూసా. మొదటి నుంచి కట్టప్ప క్యారెక్టర్ ని లవ్ చేశా. కట్టప్పది లోతైన పాత్ర, కళ్ళతో భావాలు పలికిస్తాడు, ఎమోషనల్ గా కూడా ఉంటాడు. I mean, the way he expresses, I mean, like, his eyes and everything. I mean, there's a lot to say. ఎమోషనల్ గా కూడా Very ఉంటాయి. emotional, yes, yes. I mean, of course, the other characters, Rana and Prabhat, great, no doubt about that. But I'm like, I just went crazy సో for that. ఓన్లీ అవుట్ఫిట్ మాత్రమేనా, లేకపోతే వారియర్ లా మీరు ఆ ఫైట్స్ కూడా చేయగలరా? As I said, I mean, the whole character itself, it's like an inspiration actually, because it's a great warrior feeling. ఒక యోధుల్లా ఫీల్ అయ్యాను. మొదటిసారి గడ్డం పెట్టుకున్నప్పుడు మేకప్ మ్యాన్ మేకప్ చేసిన తర్వాత అద్దంలో చూసుకోగానే వావ్ అనిపించింది. సడన్ గా నా ఎక్స్ప్రెషన్ మారింది. And suddenly my expression changed. No, my question is, are you aware of sport fighting? No. No. A little bit. Okay. Yeah. కట్టప్పలా ఎప్పుడు కత్తి పట్టి ఫైట్ చేయలేదు. భవిష్యత్తులో బహుశా స్పోర్ట్ ఫైట్ నేర్చుకుంటానేమో. And so that was your first time, right? Yes. వేసుకున్న తర్వాత, బట్ ఈ గెటప్ వేసుకున్న తర్వాత మీకు అంటే నిజంగానే ఒకవేళ సత్యరాజ్ బదులు ఇంకొక క్యారెక్టర్ని ఎవరినైనా సెలెక్ట్ చేసుకోవాలనుకుంటే బహుశా ఈయన్ని సెలెక్ట్ చేసుకోవచ్చేమో అనిపిస్తుంది. యాప్ట్ మీకు ఇది, ఈ అటైర్ మొత్తం చాలా బాగా అనిపిస్తోంది. సో బెస్ట్ కాంప్లిమెంట్ ఎవరి దగ్గర నుంచి వచ్చింది? Okay. In the same event, like, when I wore this for the first time. నేను వెళ్ళిన కాస్ట్యూమ్ పార్టీలో ఒక జంట నా దగ్గరకు వచ్చి సెల్ఫీకి అనుమతిస్తారా అని అడిగారు. Would you mind if we take a selfie with you? We have a small kid, like he's 5 years old, and he loves Kattappa. మాకు 5 ఏళ్ల బాబున్నాడు, వాడు కట్టప్ప వీరాభిమాని అన్నారు. Time, I mean, I was like in a very serious expression. వాళ్ళు అలా అడగగానే నాకు నవ్వు వచ్చింది. అప్పటి వరకు సీరియస్ గా ఉన్నా పొరపాటున కూడా చిన్న నవ్వలేదు. కట్టప్ప పాత్రలో పూర్తిగా లీనమైపోయా. ఆ జంట నా దగ్గరకు వచ్చి సెల్ఫీ తీసుకుంటాం, మా వాడికి చూపిస్తాం అన్నప్పుడు చిన్నవుతో ఓకే అన్నాను. ఇది జరిగిన తర్వాత చాలా మంది నన్ను కౌగిలించుకున్నారు, నా పిక్చర్స్ తీసుకున్నారు. ఆ సందర్భం నన్ను బాగా కదిలించింది. That really touched me. సో మూవీ టీమ్ నుంచి మీకు కాల్ ఏమన్నా వచ్చిందా? Well, they all know me pretty well. బాహుబలి మూవీ టీమ్ కి నా గురించి తెలిసింది. ప్రొడ్యూసర్ శోభో యార్లగడ్డ నాకు టెక్స్ట్ మెసేజ్ పంపారు. అతను చాలా మంచి వ్యక్తి. 6 ఏళ్లుగా ఆయన నాకు పరిచయం. కట్టప్ప గెటప్ లో అదిరిపోయావని మెసేజ్ పెట్టారు. Yeah. So he sent me a message, saying that like you're looking great. So I think that was a great compliment. Yeah. Okay. And as I said, నేను ముందే చెప్పినట్టు చాలా మంది ఫేస్బుక్ లో మెసేజెస్ పెడుతున్నారు. యుఎస్, కెనడా, యుఏఈ ఇలా ఎంతో మంది వాళ్ళ బెస్ట్ విషెస్, కాంప్లిమెంట్స్ పంపించారు. నాకు చాలా చాలా సంతోషం వేసింది. So they are sending me all their best wishes and compliments. So I'm pretty happy about this. Wow. సో మీకు ఏమైనా ప్లాన్స్ ఉన్నాయా మూవీలోకి రావడానికి, యాక్ట్ చేయడానికి? I don't know. I never thought about it. మూవీస్ లో నటించాలన్న ఆలోచన నాకు ఎప్పుడూ రాలేదు. వంట చేయడం నా ప్యాషన్. వంట చేసిన ప్రతిసారి వీడియో తీసి పోస్ట్ చేస్తాను. మీలో ఎవరికైనా ఏదైనా అంశంపై ప్యాషన్ ఉన్నప్పుడు తప్పకుండా బయట పెట్టండి. అది కుకింగ్ కావచ్చు, యాక్టింగ్ కావచ్చు, ఏదైనా కావచ్చు. Passionate about something, be expressive. Okay, because that's how you can just bring out and show people your passion towards whatever, whether it's like cooking, acting, or anything you are into. చూసారా, మన కట్టప్ప అక్కడ మన బాహుబలిలో యుద్ధం చేస్తూ కనిపిస్తారు, కానీ ఇక్కడ ఒక షెఫ్, ఫేమస్ షెఫ్ ఇలా కట్టప్పగా మారి రావడం చాలా థ్రిల్లింగ్గా అనిపిస్తోంది. ఎస్. సో టీవీ నైన్ ప్రేక్షకుల కోసం ఏం చెప్తారు మీరు కట్టప్ప? Well, first of all, I just want to say thank you to all the TV9 audience. Go watch Bahubali 2 and find yourself why he killed Bahubali. Okay. And stay fit, be good, be real. Thank you so much, Kattappa. My of pleasure. course, Inam. That's my favorite Kattappa, also known as Inam, Chef Inam. This is Devi Nagavali signing off.